అందరికీ నమస్కారం. వేమన పద్యామృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరొక ఆణిముత్యం లాంటి పద్యం గురించి చెప్పుకుందాం. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి అతని భంగి. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి అతని భంగి. తాను దేవుడయ్యు దైవాన్ని కొలుచును. తాను దేవుడయ్యు దైవాన్ని కొలుచును. విశ్వదాభిరామ వినురవేమ. జనులు ఏ విధంగా ఉన్నారంటే, అంటే తానే దైవ స్వరూపం అయినప్పటికీ, తానే దైవ స్వరూపుడు అయినప్పటికీ, తనలోనే దైవము ఉన్నప్పటికీ, అంటే తానే ఆ పరమాత్మ స్వరూపుని అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడని వెతికే అమాయక జనుల గురించి చాలా వ్యంగ్యంగా వేమన చెప్పినటువంటి పద్యం ఇది. ఎంత గొప్ప పద్యం అంటే, అసలు ఆధ్యాత్మిక సారాంశమంతా ఈ పద్యంలోనే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని ఎంత గొప్పగా చెప్పాడంటే వేమన. వెన్న చేతబట్టి వివరంబు తెలియక. వెన్న చేతిలోనే ఉంటుంది, కానీ ఆ వెన్న నెయ్యిగా మారే విధానం తెలుసుకోకుండా, అంటే ఈ వెన్నయే నెయ్యిగా మారుతుంది అనే విషయము తెలుసుకోకుండా, అంటే వెన్నను వేడి చేస్తే అది నెయ్యి అవుతుంది, కానీ వెన్న నెయ్యిగా మారే విధానం తెలుసుకోకుండా ఘృతము కోరునట్టి అతని భంగి. నెయ్యి కోసం వెదుకులాడినటువంటి విధంగా, నెయ్యి కోసం వెదుకులాడేటువంటి వాని విధంగా తాను దేవుడయ్యు దైవాన్ని కొలుచును అన్నాడు. తానే దేవుడయ్యి, తానే దైవమయ్యి, మళ్ళీ ఎక్కడో దేవుడు ఉన్నాడని కొలవడం ఎంత విడ్డూరం. అంటే వెన్న నెయ్యిగా మారే విధానం తెలుసుకోకుండా, వెన్న చేతిలోనే ఉంటుంది, కానీ నెయ్యి కోసం వెతుకులాడినటువంటి వాని విధంగా తాను దైవమని తెలియక, తనలోనే ఆ పరమాత్మ ఉన్న విషయాన్ని తెలుసుకోకుండా, ఎక్కడో ఆ దైవం ఉన్నదని, ఎక్కడో ఉన్నాడు అని, ఏ క్షేత్రంలోనో, ఏ ప్రాంతమునందో, ఏ స్థలమునందో ఉన్నాడని అలా తిరిగేటువంటి వారు ఎంత వెర్రివారు అని అంటాడు వేమన. తాను దేవుడయ్యు దైవాన్ని కొలుచును. తానే దేవుడై మళ్ళీ ఎక్కడో ఉన్నటువంటి ఆ బొమ్మలు ఉన్నటువంటి ఆ గుళ్ళు గోపురాలకు వెళ్ళడం ఏంటి అని వేమన ఎంత గొప్పగా చెప్పాడంటే, అరే నాయనా, నువ్వే దేవునివి, నువ్వే కదా ఆ రాయిని తెచ్చావు, బొమ్మను చేశావు, నువ్వే పూజిస్తూ ఉన్నావు, కానీ వాస్తవానికి నీలో ఉన్నటువంటి ఆ చైతన్యమే ఆ పరమాత్మ. నీలో ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏదైతే ఉందో, ఆ ఆత్మ ఏదైతే ఉందో, అదే పరమాత్మ యొక్క అంశ. కాబట్టి దీన్ని తెలుసుకోకుండా, అంటే నీవే దైవం అనే విషయాన్ని తెలుసుకోకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళడం ఎంత అమాయకత్వము అని వేమన ఎంత గొప్పగా చెప్పాడు. మరి ఎలా తెలుసుకోవాలంటే, గురువుల ద్వారా, ఉత్తములైనటువంటి గురువు సన్నిధికి చేరి గురువు ద్వారా ఆ దైవతత్వాన్ని, తానే దైవం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తరించాలి, జీవన్ముక్తులు కావాలి అని వేమన ఈ పద్యం ద్వారా చెప్పాడు. అంటే ఈ విగ్రహారాధన ద్వారా ఎలాంటి జీవన్ముక్తులు కావడానికి అవకాశం లేదు, నీ తత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు, నీ నిజ స్వరూపాన్ని గ్రహించడానికి అవకాశం లేదు. అటు గురువు ద్వారా మాత్రమే, గురువు చెప్పేటువంటి ఆ ఆధ్యాత్మిక విషయాల ద్వారా మాత్రమే, సాంఖ్య తారక అమనస్క మహావాక్య నిర్ణయ ఆ పద్ధతి ద్వారా మాత్రమే నీవు
నిన్ను నీవు తెలుసుకునేటువంటి నీవే దైవం అనే విషయం తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది అని. అంటే వెన్న నెయ్యిగా మారే విధానము తెలుసుకుంటే వెన్న చేతిలో ఉండి మళ్ళీ నెయ్యి కోసం వెతకకుండా తానే దైవం అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇంకెక్కడో దేవుడు ఉన్నాడని ఎవరు వెతకరు. తానే దైవం, తానే ఆ దైవ స్వరూపుని అనే విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా ఎక్కడో ఉన్నాడు దేవుడు అని వెతుక్కుంటూ వెళ్ళరు అని ఈ పద్యం ద్వారా చాలా గొప్పగా, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని, అహం ఋగ్వేదంలో ఉన్నటువంటి మహావాక్యం ఏదైతే ఉందో, అహం బ్రహ్మస్మి అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ ఈ పద్యం ద్వారా ఆయన చెప్పాడు. నేనే బ్రహ్మనై ఉన్నాను, నేనే ఆ పరమాత్మనై ఉన్నాను, నేనే ఈ సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ చైతన్యమే నాలో ఉన్నది, ఈ సృష్టికి అతీతంగా నేను ఏమీ లేను, విశ్వ చైతన్యానికి అతీతంగా నేను లేను, దానికి భిన్నంగా నేను లేను అనేటువంటి భావన. ఈ వ్యక్తి చైతన్యమే ఆత్మ, ఆ విశ్వ చైతన్యమే పరమాత్మ, నేనే ఆ పరమాత్మ, ఆ పరమాత్మ పరిణామమే నేను అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఇది గురువు ద్వారా తెలుసుకొని అతి సూక్ష్మమైనటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని తరించాలి అని ఇక్కడ వేమన ఈ పద్యం ద్వారా చెప్పాడు. ధన్యవాదాలు.